హలో అండి. అందరికీ నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా 18,000 రూపాయలు ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్నయితే తీసుకురావడం జరిగిందనమాట. అయితే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన 18,000 రూపాయలు అనేటువంటిది ఎప్పటినుంచైతే లబ్ధిదారులకైతే అందిస్తారు. అలాగే చూసుకుంటే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేటువంటివేమిటి, అర్హతలనేటువంటివేమిటి, నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ యొక్క 18,000 రూపాయలు అనేటువంటిది డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్స్‌కి జమ చేస్తారా? లేదంటే ఇంటింటికి తీసుకొచ్చి ఆ డబ్బులు అనేటువంటి దాన్ని ఇస్తారా? ఆ విషయాల గురించి అయితే మీకు క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించేసి రిజిస్ట్రేషన్స్ అనేటువంటిది ఏమన్నా చేసుకోవాలా లేదా? ఓకేనా? ఈ యొక్క వివరాల గురించి అయితే చెప్తాను. ముఖ్యంగా మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకైతే వచ్చేద్దాము. మనకు రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏళ్ళు నిన్నటువంటి ప్రతి మహిళకి కోసం మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. మనకు గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో మనకు రూ. 1,500 చొప్పున అయితే ఇస్తామంటూ ఈ పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. యాక్చువల్‌గా మనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మనకు ఈ యొక్క పథకం ద్వారా వచ్చేసి ప్రతి నెల 1,500 ఇస్తారా? లేదంటే ఒక్కసారిగా అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు అనేటువంటిదైతే ఇస్తారా? అనే విషయం గురించి చూసుకున్నట్లయితే నాకు తెలిసి ఈ యొక్క పథకం ద్వారా వచ్చేటువంటి రూ. 1,500 మొత్తం కలిపి ఓవరాల్‌గా మనకు సంవత్సరానికి 18,000 రూపాయలు అనేటువంటిదైతే ఒకేసారి అయితే వీరికైతే అందించే విధంగా అయితే చూస్తూ ఉన్నారనమాట ప్రభుత్వాధికారులు. గతంలో మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకం అనేటువంటిదైతే ఉండదనమాట వైసీపీ ప్రభుత్వంలో. ఆ పథకానికి బదులుగానే మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. అది కూడా మనకు సంవత్సరానికి ఒకసారి అయితే విడుదల చేసేవారు. ఇప్పుడు కూడా దీన్ని సంవత్సరానికి ఒకసారి అయితే విడుదల చేసే విధంగా అయితే చూస్తూ ఉన్నారనమాట. అయితే ఈ యొక్క డబ్బులనేటువంటిది డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్స్‌కి విడుదల చేస్తారా? లేదా మనకు ఈ యొక్క ఇంటింటికి తీసుకొచ్చి డబ్బులనేటువంటిదైతే గ్రామ వార్డు సచివాలయం అధికారుల చేత పంపిణీ అనేటువంటిదైతే చేపిస్తారా? అనే విషయం మీద ఇంకా మనకు మార్గదర్శకాలు అనేటువంటివి అయితే వెలువరచలేదండి. ప్రతి నెల కూడా రూ. 1,500 చొప్పున ఇచ్చే పనైతే ఖచ్చితంగా ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం అధికారుల దగ్గర ఇంటింటికి తీసుకువెళ్ళి పంపిణీ అటువంటిదైతే చేపిస్తారనమాట. ఒకవేళ నాకు తెలిసి ఈ యొక్క రూ. 18,000 అనేటువంటిది సంవత్సరానికి ఒకసారి ఇచ్చే విధంగా అయినట్లయితే మొత్తంగా మనకు బ్యాంక్ అకౌంట్స్‌కి అయితే జమ చేయడం అయితే జరుగుతుందనమాట. ఏదేమైనా ముందు ముందు రోజుల్లో అయితే సరైన మార్గదర్శకాలు అనేటువంటిదైతే విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మొత్తం కూడా మీకంతా కూడా తెలియజేస్తూ ఉంటాను మన ఛానల్ నుంచి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ పథకానికి సంబంధించిన కొత్త అర్హతలనేటువంటివేమిటి? ఎవరెవరు అర్హులైతే అవుతారు? ఓకేనా? ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ అనేటువంటివైతే ఉండాలి? అసలు మొట్టమొదటిగా మనకు ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉండొచ్చని చూసుకున్నట్లయితే మనకు ఫిబ్రవరి నెల 15వ తారీఖు నుంచి అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే అమల్లోకి తీసుకొచ్చే విధంగా అధికారులైతే చూస్తూ ఉన్నారనమాట. మనకు ఫిబ్రవరి నెల 15వ తారీఖు నుంచి అయితే ఈ డబ్బులనేటువంటిదైతే మనకు విడుదల చేసే విధంగా అయితే చూస్తున్నారు. మొట్టమొదటిగా మనకు దీనికి వచ్చేసి అర్హతలైనటువంటివి ఏమిటి అని చూసుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా ఈ యొక్క 18 సంవత్సరాలైతే నిండి ఉండాలనమాట ప్రతి మహిళ కూడా. అదేవిధంగా ఏపీ రాష్ట్రంలో అయితే నివాసితులై ఉండాలి. ఏపీ రాష్ట్రంలో వాళ్ళకి ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్నీ కూడా ఉండాలనమాట పక్కాగా. నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగి అయితే ఉండకూడదు. అలాగే ప్రభుత్వ పెన్షనర్ కూడా అయి ఉండకూడదు. వాళ్ళ ఇంట్లో ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే అయి ఉండకూడదనమాట. ఈవెన్ మనకు ఈ యొక్క 4 చక్రాల వాహనాలు కూడా కలిగి ఉండకూడదు. మనకు ఈ యొక్క ట్రాక్టర్ మినహాయించేసి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఈ యొక్క పథకానికి ఎలిజిబుల్ కావాలి అంటే ఆదాయ పన్ను కూడా చెల్లిస్తూ ఉండకూడదు ప్రభుత్వానికి. అలాగే వచ్చేసి ఖచ్చితంగా కూడా పెళ్ళైన వారై ఉండాలనమాట. పెళ్ళైతేనే వాళ్ళకి ఈ యొక్క పథకం ద్వారా వచ్చేటువంటి డబ్బులు అనేటువంటిది అయితే వర్తిస్తుందనమాట. లేదంటే వాళ్ళు అనర్హులుగా అయితే గుర్తించడం అయితే జరుగుతుంది. అలాగే చాలామంది 18 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళలో చదువుకుంటూ ఉంటారనమాట. ఓకేనా? విద్యార్థులు. వాళ్ళకి సంబంధించి కొంతమందికి మ్యారేజ్ అయి ఉంటది. కొంతమందికి మ్యారేజ్ కూడా అయి ఉండదనమాట. ఒకవేళ మ్యారేజ్ అయినా సరే వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు అనేటువంటివి అయితే వస్తూ ఉంటాయన్నమాట. ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి కూడా ఈ యొక్క పథకం ద్వారా వచ్చేటువంటి డబ్బులు అనేటువంటిదైతే రాదనమాట. ఎందుకంటే ఆల్రెడీ కూడా వాళ్ళు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకం ద్వారా నిధులు అనేటువంటివి అయితే పొందుతూ ఉన్నారు కాబట్టి మాక్సిమం వాళ్ళెవరికీ కూడా వచ్చే అవకాశం అయితే ఉండదండి. ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా వచ్చేటువంటి డబ్బులు అనేటువంటిది. ఓకేనా?
సో, ఈ విధంగా అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి కొత్త అర్హతలనేటువంటివి అయితే తీసుకురావడం జరిగింది. ఇక ముందు ముందు రోజుల్లో వీటిలో ఏమన్నా మార్పులనేటువంటివి తీసుకొచ్చినా కూడా మన ఛానల్ నుంచి అయితే ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ఉంటాను. ఒకవేళ మనకు ఈ యొక్క డబ్బులనేటువంటిది రూ. 18,000 అనేటువంటిది డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్స్‌కి కానీ విడుదల చేసే విధానం తీసుకొచ్చారు అంటే, సో, మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి ఖచ్చితంగా కూడా ఎన్‌పీసీఐ యాక్టివ్‌లో అయితే పెట్టుకోనుండాలి. అలాగే ఈకేవైసీ అప్డేట్ కూడా చేసుకోనుండాలనమాట. నెక్స్టు ఇక బ్యాంక్ అకౌంట్ ఇచ్చేటప్పుడు సో, ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేటువంటిది రన్నింగ్‌లో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఇస్తే సో, ఈ విధంగా మీరు బ్యాంక్ డీటెయిల్స్ అనేటువంటిదైతే ఇచ్చేటప్పుడు సో, ప్రాపర్‌గా అన్నీ కూడా చెక్ చేసుకొనైతే ఇవ్వండి. మీకు బ్యాంక్ అకౌంట్స్‌కి జమ అయ్యేది విధానంలో అయితే తీసుకొచ్చేసరికి సో, మీరు బ్యాంక్ డీటెయిల్స్ అనేటువంటివి ప్రాపర్‌గా చెక్ చేసుకొని ఇచ్చినట్లయితే మీకు అమౌంట్ అనేటువంటిది విడుదల చేసినట్లే వెంటనే బ్యాంక్ ఖాతాలకైతే జమ చేయడం అయితే జరుగుతుందనమాట. పెండింగ్‌లో పడేందుకు అవకాశం అయితే ఉండదు. ఓకేనా? సో, ఈ విధంగా మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించేసి డీటెయిల్స్ అనేటువంటిదైతే తాజాగా రావడం జరిగింది. సో, ఇక ముందు ముందు రోజుల్లో ఈ యొక్క పథకానికి సంబంధించేసి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్ నుంచి అయితే అప్డేట్స్ మొత్తం కూడా ఇస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేసేయండి.